కరీంనగర్లో గణేష్ ఉత్సవాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని గణేష్ మండపాలన్నిటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కరీంనగర్ కార్పొరేషన్ నిర్ణయించింది. దాదాపు 2000 గణేష్ మండపాలకు కరెంటు ఛార్జీలను కార్పొరేషనే భరించనుంది. గత 3 ఏళ్లుగా గణేష్ మండపాల కరెంటు బిల్లులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై ఆ బాధ్యతను కరీంనగర్ కార్పొరేషన్ తీసుకోనుంది. గణేష్ ఉత్సవాలను భక్తియుతంగా ఉత్సాహంగా నిర్వహించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. అదే సమయంలో ట్రాఫిక్ కు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఉత్సవాల నిర్వహణలోనూ కరీంనగర్ కార్పొరేషన్ ను మోడల్ గా తీర్చిదిద్దానని బండి సంజయ్ వెల్లడించారు. పట్టణంలోని 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గణేష్ ఉత్సవాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త యువతను ప్రోత్సహిస్తేనే భక్తి భావం పెరుగుతూనే వాళ్ళు కూడా క్రమశిక్షణ వస్తుంది కాబట్టి వినాయక మంటపాలు ఎన్నెన్నో పెట్టాడు. కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇలా ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం వినాయక మంటపాలు ఏర్పడండి. వినాయక మంటపాలకు అయ్యేటువంటి కరెంటు బిల్లు కూడా మొత్తం కూడా వారే కడుతున్నారు. ఫ్రీ కరెంట్ సరే వినాయక మంటపాలకు ఫ్రీ కరెంట్. కరీంనగర్ కార్పొరేషన్ బదులు ఏదైనా 10సారి ఇవాళ చందాలు కూడా ఎవరిస్తలేరు. చందాలు మన గల్లీకి 3 వినాయకులు అయిపోయినాయి. కోటి వాడి వినాయకులు పెడతారు మంచిదే, కానీ కొట్లాడకూడదు. పూజలు పోటీ పూజలు చేయాలి, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. ఆయన అది చేస్తుంటే ఇది చేస్తుంటే కాకుండా చేయాలి. కానీ వినాయక మంటపాలు ఎక్కువైతున్నాయి కాబట్టి చందాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి కొత్త యువత అంతా కూడా వినాయక మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ కరెంటు బిల్లు కానీ మంటపాలు ఏర్పాటు కానీ అన్ని ఖర్చు బాగా వస్తుంది కాబట్టి కొంచెం బడ్డను తగ్గించడానికి ఈసారి వినాయక మంటపాల ఖర్చు కూడా మన మేయర్ గారు డిప్యూటీ మేయర్ కలిసి డిసైడ్ చేసింది కాబట్టి నిజంగా వారు కూడా కరీంనగర్ అందరి తరఫున వారు కూడా కృతజ్ఞతలు. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఈసారి వినాయక మంటపాలకు. ప్రజలు కూడా కొత్త యువతని